విశాఖ స్టీల్ ప్లాంట్లో అధికారిగా పనిచేస్తూ 2017లో అనుమానాస్పద మృతి చెందిన నాట్రా తాతారావు కేసు ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో అసహనం మొదలైంది. తన భర్తది ప్రమాదకర మరణం కాదని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించి ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైతే వాస్తవాలేంటో తెలియాలని ఆయన భార్య నాట్రా బంగారమ్మ మీడియా ముందుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేసినా చలనం లేకపోవడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చానని ఆమె వాపోయారు. నాట్రా తాతారావు మృతిని పోలీసులు సవాలుగా తీసుకోకుండా నీరుగార్చారనుకోవటంలో ఆంతర్యం తెలియాలని ఆర్టీఐ కార్యకర్త పట్టా రామప్పారావు డిమాండ్ చేశారు. నాట్రా బంగారమ్మ తాతారావు గారి భార్య అని 2017లో 11వ తారీఖున జనరల్ షిప్కి వెళ్ళి సాయంత్రం రాలేదు మనిషి. రాపోగానే మేము ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ మనిషి ఎత్తలేదు. రాత్రి టైంలో చేసాం, ఇంకా రాలేదని. తెల్లవారు మా బాబుని డ్యూటీకి పంపించాం. డాడీ ఇంకా రాలేదు, డ్యూటీలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారో కనుక్కోమ్మని పంపిస్తే అక్కడ డ్యూటీలోనే ఆ ఆఫీసర్లు వాళ్ళందరూ చూసి అన్నీ ఇక్కడే ఉన్నాయి, క్యారేజు చెప్పులు అన్నీ ఇక్కడే ఉన్నాయి అనేసి అతను పోలీసులకి కంప్లైంట్ వాళ్ళే మా బాబు చేత కంప్లైంట్ ఇప్పించారు. పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు మా బాబు చేత. ఆ రోజు నుంచి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఎనికారు. ఆ రోజు లేదని అన్ని టైంకి మీద నుంచి వాసన వచ్చి మనిషి కనబడుతుందనేసి మళ్ళీ వాళ్ళే మాకు కబురు చేసి మేము వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడ పురుగులు కారిపోయి మొత్తం ఉన్నారు. మాకు న్యాయం మాకు అవల్ల ఏమన్నారు, మీకు కావాల్సిందంతా ఇస్తాము, అన్నీ చేస్తాము, మీకు బాబుకు జాబ్ ఇస్తామని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత మీ మనిషి ఇక్కడ చనిపోలేదు అనేసి మళ్ళీ మీకు ఉద్యోగం ఇవ్వమని మాకు లెటర్ పంపించారు 2022లో. ఏ కారణం చేత ఇవ్వలేదు. అప్పుడు చచ్చిపోయింది, ఇంజూర్ మామూలు యాక్సిడెంట్గా చచ్చిపోయిందని అప్పుడు అన్నారు. ఆ తర్వాత మనిషి ఇక్కడ చచ్చిపోలేదు, ఎక్కడో తెచ్చాడు సార్ అని అంటే మేము ఏం చేయాలి చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసినటువంటి శ్రీ నాట్రా తాతారావు గారు ప్రమాదవశాత్తు మరణించారని యాజమాన్యం 15వ తారీఖున 7వ నెల 2017 సంవత్సరంలో పోలీస్ ఫిర్యాదు ఇచ్చింది. దాని తర్వాత కారుణ్య నియామకం ఇవ్వాల్సి వచ్చేసరికి 2022లో మీ భర్త గారు ప్రమాదంలో చనిపోలేదు, ప్లాంట్లో చనిపోలేదు కనుక మీకు కాంపన్సేటరీ రిక్రూట్మెంట్ ఇవ్వడం అవుతుందని చెప్పి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత నుంచి మనం 2022 ఏప్రిల్ తర్వాత నుంచి ప్రతి అధికారులకి ప్రతి కార్యాలయానికి కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా ఇటీవల పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు శంఖపత్ర బాగ్చి గారు ఇది ప్లాంట్లో మీకు ఉద్యోగం ఇవ్వనంటున్నారమ్మా అని చెప్పేసి కంక్లూషన్ ఇచ్చారు. అదేవిధంగా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ శివశంకర్ రెడ్డి గారు ఇది నాట్రా తాతారావు మరణానికి కారణం గుర్తించలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా మరణానికి కారణం గుర్తించకపోతే చచ్చిపోయిన శవం ఎలా చనిపోయారు. కాబట్టి యాజమాన్యం ప్రమాద మరణం అంటే కారుణ్య నియామకం ఇవ్వాలి, ప్రమాద మరణం కాదంటే కనుక కారకులు కటకటాలకు నెట్టాలని చెప్పేసి మేము డిమాండ్తో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బాధితురాలు కూడా బంగారమ్మ గారు కూడా రావడం జరిగింది. అయితే నాట్రా తాతారావు గారు విధులకు హాజరయ్యి విధుల్లో చనిపోయినట్టుగా పూర్తి ఆధారాలు పోస్ట్నిక్ రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్టు, పోలీసు నివేదికలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రమాద మరణం కాదనడం వల్ల పలు అనుమానాలు తావివ్వడం వల్ల మేము కూడా ప్రమాద మరణం కాకపోతే మరణం ఏ విధంగా సంభవించింది, ఎవరి వల్ల సంభవించింది తేల్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.